హాయ్ అందరికీ. మా కోడలికి పుట్టెంటుకలు తీస్తున్నారు, అందుకే షాపింగ్కి వచ్చాము. ఇలా బ్యాంగిల్స్ చూడగానే వీడియో తీయాలనిపించింది, అందుకు వీడియో తీశాను క్లిప్పు. ఇలా బ్యాంగిల్ షాపింగ్ చేసి అన్నీ షాపింగ్ చేసి ఇంటికి వెళ్ళాము. మార్నింగే లేచి నేను అందరం రెడీ అయ్యాము. నేను మా బేబీ చూడండి త్వరగా రెడీ అయిపోయాము. తలెత్తు సిగ్గుపడు తీయడానికి. ఇది కనిపించేది మా దేవుడు గురప్ప స్వామి అంటారు, మా పెద్ద పాప. ఇదంతా మా పొలం అండి. అక్కడ కనిపించేది పుట్టాలమ్మ అంటారు. ఫ్రూట్స్ కట్ చేసే వ్యక్తి మా హస్బెండ్. ఇదండి మా పొలము, ఇది నేనే. మా కోడలు చూడండి యాపిల్ పండు తింటుంది. మా పాప చూడండి, నేను మా పాప. ఇలా ఫస్ట్ పీట పైన తెల్ల గుడ్డ పరిచి అమ్ములుకి హెయిర్ గుండు కొట్టే లోపల ఏమో అర్థం కాక అందరూ వచ్చారని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మా పాపకి అమ్ములుకి మా కోడలికి రబ్బర్లు తీస్తుంటే వద్దు మమ్మీ అంటుంది. నేనే అందరూ హడావిడిగా ఉంటే నేనే తీరిగ్గా వీడియోలు తీసుకుంటూ ఉన్నాను. అందరూ వాళ్ళ పనిలో బిజీగా ఉన్నారు, నేను మాత్రమే ఖాళీగా కూర్చొని వీడియోలు తీస్తున్నాను. ఇలా అమ్ములు కూర్చోకపోయినా కానీ ఎలాగోలా కూర్చొని పెట్టారు గుండు కొట్టడానికి. అయినా కానీ మా కోడలు ఏడుస్తూనే ఉంది. చూడండి మా కోడలికి గుండు తీస్తున్నారు. అందరం సంతోషాలతో మునిగిపోయినాము. మంగళవారం అయినా ఎంటుకలు తీయడానికి అన్నీ సిద్ధం చేసుకున్నాడు. తవన్ పాకులో డబ్బులు పెట్టి ఎంటుకలు కట్ చేయాలి. ఇది నార్మల్గా మా ఆనవాయితీ ప్రకారం ఎంటుకలు కట్ చేయడానికి అయితే తీసుకున్నాడు వాళ్ళ మామ. ఎప్పుడు కట్ చేయలేదు కదా, అదో తెలియని భయం అనుకుంటా. ఎక్కడ అమ్ములు జుట్టు కట్ చేయకుండా దెబ్బ తగులుతుంది అనేసి అమ్ములు భయపడుతుంది. మంగళలైనా ఎంటుకలు పట్టిస్తున్నాడు, కట్ చేసి బాబు అనేసి. మా వారు కట్ చేస్తూ ఉన్నారు. చూడండి భయంగా ఎలా కట్ చేస్తున్నారు, మా వారికి భయం. ఇలా గుండులో అందరం హడావిడిగా సంతోషాలతో నిండిపోయినాము. ఇలా మామూలుకి ఎంటుకలు తీస్తున్నారు. చూడండి ఎంత అంగరంగ వైభవంగా ఆనందాలతో నిండిపోయి ఎంత ఉత్సాహంగా అందరం ఉన్నాము, సంతోషాలతో ఉన్నాము అందరం. అలా వాళ్ళ మామ 3 కత్తిరింపులు కట్ చేశాడు వెంట్రుకలు. వాటిని ఒక తెల్లగుడ్డలో వేసి దేవుడికి ముడి వేసేస్తారు గురప్పస్వామికి. ఇలా 3 కత్తిరింపులు అయిపోయాయి. ఆ తర్వాత కత్తిరిని ఎత్తి మంగళవారం దగ్గర ఇచ్చేశారు. ఇప్పుడు మంగళవారం ఆయన గొరుగుతారు తలని. అమ్ములు భయం పడిపోతుంది, అలా వదిలి పట్టుకోలేకపోయింది. మా పాప పక్క నుంచి అరుస్తూ ఉంది. ఇక్కడ గుండు కొట్టుకునేది మా అన్న గుండు సగం అయిపోయింది అప్పుడే. ఇది గురప్ప స్వామి. మేమంతా అంగరా చూస్తూ ఉన్నాం సంతోషంగా. ఎలా అమ్ములుకి గుండు కొడుతూ ఉన్నారు. మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి, అమ్మాయి భయము అంతా. చూడండి ఇలా కొడుతున్నారు గుండు. నువ్వు ఎత్తుకుంటావా వాళ్ళందరినీ ఇంటికి పంపించేసి మనము సరేనా? కోతులు తరివేద్దామా, ఎన్ని కోతులు తరివేద్దామా చెప్ప. సరే కోతులు తరివేసి తినేద్దాం.
ఎవరికి పెట్టకూడదు ఏమా మనమే తినేద్దాం శాంతి అతను సరి తెరివేద్దామా కుక్క కుక్క కోతల్ని పట్టుకొని తింటా చూడు కోతి కుక్క కోతిని పట్టుకొచ్చుకొని తింటా చూడు ఏదో డాడీ పట్టుకొని ఎన్ని కోతులు 4 కోతులు ఉన్నాయి 5 కోతులు ఉన్నాయి మనం ఒకటి కర్ర ఒకటి తీసుకొని తరివేద్దామా సరేనా ఎన్ని కర్రలు ఎత్తుకుందామా 3 కర్రలు ఎత్తుకొని ఇది మా కూతురు చూడండి అత్త ఎత్తుకుంటుంది కోతులు ఆనారా అమ్ములు గుండు కొడుతూ ఉన్నారు. మా అన్న గుండు కొద్దిగా అయిపోయింది, ఇంకాసేపులో మా అన్న గుండు అయిపోతుంది. చూడండి ఎలా భయపడుతుందో మా కోడల గుండు కూడా సగం కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందంటే అసలు మూవీ సినిమాలో రవితేజ గారు సగం గుండు కొట్టి వెళ్ళిపోతారు కదా, అలా ఉంది మా కోడల గుండు ప్రజెంట్. చూడండి ఎలా భయపడుతుందో. తీసిన నేను మా అన్న గుండె అయిపోవచ్చింది, కొద్దిగా ఉంది. మళ్ళీ కొనియాలి మాకు తినండి ఎవరో ఇప్పుడు చూడాలంటే నా ఫోన్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే మా కోడలి జుట్టు చూడండి అయ్యోరు పిల్లకలాగుంది వెనకాల కొద్దిగా, అది చూసుకొని నవ్వుకున్నాం మేము అయ్యోరు పిల్లక అనేసి. ఏమని కొట్టు కటింగ్ చేయాలి మమ్మల్ని కుట్టినాయా ఎందుకు నువ్వు బాగా కొట్టుకునేసారు పునీత్ కూడా కొట్టుకోవాలా ఇప్పుడు మళ్ళీ కొట్టుకోవచ్చు గుండు పునీత్ గుడు హ్యాపీగా ఇస్తారు ఎన్నెన్నో ఇచ్చినా ఇలా మా కోడలి గుండు కంప్లీట్ అయిపోవచ్చింది, ఇంకా కాస్తుంది. మా కోడలి గుండు కంప్లీట్ అయిపోయింది. మా వదిన గుండు చూడండి, మా వదిన వదిలే అనుకుంది, కాకపోతే కొట్టాలని అందరూ అనే లోపల సరే ఇచ్చేద్దాం దేవుడికి ఎక్కదని చెప్పి ఇచ్చేసింది. మా వదిన అలా ఫోజులు పెట్టుకొని నీళ్ళు రాలే కొడతా నీళ్ళు నీళ్ళు రాలే కొడతా నీళ్ళు టాప్
టోపీ తెచ్చి పెట్టుకుంటుంది అది యూట్యూబ్లో సన్మాన్లో పెట్టి పెట్టండి. లైక్ కామెంట్ షేర్. నల్లదా నల్లదే మా వదిన చూడు 2 పిలకలు వేసుకుంటుంది. టోపీ అంటే అట్ట కాదునా ఇట్లా గింటలా మళ్ళీ మంచి టోపీ ఇప్పుడు తీసుకోవాలి ఫోటో. నువ్వు 2 పిలకలు వేసుకొని బాగా తీయన్నా బాగా ఇప్పుడు వాళ్ళ ఆచారం కదా. నేనే తీయమని చెప్తున్నా ఫోటో ఫ్రేమ్ కట్టించుకోవాలి. వదిన ఫోజులి ఇవి చూస్తుంటే చిన్నప్పుడు వేసుకున్న 2 పిలకలు గుర్తొస్తున్నాయి కదా. మేము నవ్వుకుంటూ ఉన్నాం కామెడీగా. బాగా చూడు స్మైల్ బీ. మోమో కదలుతుంది అత్తమ్మ ఏమి తగలుతుంది తీసి నువ్వు ఎంటికలు పడితే తాగట్లా అప్పటికి అట్టుకుంటే ఏదైనా పెట్టండి. పొంగల్ అయిపోయి పొంగల్ పెట్టి అని పాప పొంగల్ పెట్ట పొంగల్ పెట్టమ్మా అత్తమ్మ పొంగలి మా అట్టుకుండి లేకపోతే దెబ్బ ఇంటికి వచ్చేస్తాయి బాబు నీకు ఈయనకి ప్రమాణ సంతోషం నవ్వుకుంటాడు. తగ్గింది తగ్గింది అంటాడు కనీసం తలకంటూ నాకు నెల మీద ఒక 500 1000 రూపాయలు మిగిలింది. ఈ రోజు నాకు ఇంకా అవసరం లేదు కదా ఇంకా లేదు షాంపులు గారు సగం గుండె అయిపోయింది మా వదింది. అప్పటికి నేను పొట్టుపిల్ల కత్తిరింపు నేను కత్తిరింపులో మారేమ్మకు వచ్చేటప్పుడు నేను కూడా అవును కదా పట్టుకొని ఇవే ఇవ్వాల్సింది. నీళ్ళు ఆడుంటాయి కొంట్లో ఆ నీళ్ళు ఏమంటే ఎక్కువ ఆడు కూర్చుంటాయి వదిన హ్యాపీ డే. ఆడుకొచ్చినప్పుడు అందరికి పెడితే ఆఫ్ గుండు ఒకే సాంపు వాడేదిలే మనకు కాదు అమ్ములకి చెప్పలేదు. కావాలా ఏందినా పెళ్ళికి క్యాన్సిల్
పెళ్ళికి రాదు వదిన, విగ్గు పెట్టుకుంది లేదు చూడన్నా పిల్ల ఐదు కూడా ఉంటుంది చెమట పోసి నువ్వు భయపడుతున్నావు వదిన అక్కలు ఇలా మొత్తం గుండు అయిపోవచ్చింది. ఇంటికి ఉన్నాయి దాంట్లో దీని ఉన్నాయి అందరూ ఒకే దాన్ని అన్నవి నల్లగున్నాయి. వదిన వదిన నువ్వు ఇలా అంటేనే బాగున్నావంట. అలా ఉంటే కాదు మీ వెనకాల మా ఇన్ని బాగుంది అడితే ఎప్పుడు ఇలాంటి గుండు కొట్టించామని చెప్తాను. అయ్యో వదిన పార్టీ ఇస్తుంది రోజు గుండు కొట్టి. యూట్యూబ్ పిచ్చి పట్టిపోయింది చెప్పలేనైనా హాస్పిటల్ తీసుకోవాలి అవ్వా అది వెనక వెనక అయ్యో ఉండండి ఆ పీసుని బట్టి చూసుకో. ఇలా అమ్మ రెడీ అయిపోయింది కేక్ లాగా. ఇక్కడ గుండు కొట్టుకునేది మా అమ్మ. తల ఎత్తమంటే ఎత్తలేదు, నవ్వుకుంటూ ఉన్నాను నేను. కత్తిరించిందే మళ్ళీ అనకలేదు అంటుందే అక్క అక్క మా చూడమా చూసేదే అమ్మ కూడా గుండు కొట్టేస్తుంది. గుండు కొట్టపోతావా నేను వీడియో తీసేదానికి. తర్వాత మేను కొడలికి మేనమామ కమ్మలు అంటించాలి కదా, అందుకు చిన్నప్పుడు ఎందుకని కమ్మలు కుట్టిలేదు. పోగులు అలా అంటించేసి గమ్మునైపోయాము. చూడండి ఎలా భయపడుతుందో. గుడ్డు తర్వాత చూడండి ఎలా అయిపోయిందో మా అమ్మ. ఆ తర్వాత కాసేపు ఫోటోలు తీసుకున్నాము నేను, మా హనీ, మా ఆయన తిప్పుతుంటే మా హనీ నవ్వుతూ ఉంది. అలా నవ్వుకుంటూ అలా గుండె అయిపోయింది. ఇది నేను. ఇదంతా జీలకలు వేస్తున్నారు పొలంలో. ఇంటికి వెళ్తున్నాం ఇంకా, అందువల్ల బాయ్. అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అందరం గుండెలు కొట్టేసుకొని ఇంటికి వెళ్తున్నాం. బాయ్ ఫ్రెండ్స్.